సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డ, దేనికమ్మా అలా అతిగా ఆలోచిస్తున్నావు? నీ మనసు అలాగే నీ ఆలోచనలు అన్నీ కూడా గందరగోళమైనటువంటి స్థితిలో ఉన్నాయని నాకు అర్థమైంది. అయితే ఈరోజు ఈ బాబా చెప్పే సమాధానం నీకు తప్పకుండా కావాల్సిందే. కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను. ఆ తరువాత నీ మనసంతా కూడా తేలిక పడుతుంది అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారు మనకి ఈ సందేశం ద్వారా ఏం తెలియజేస్తున్నారో తప్పకుండా తెలుసుకుందాం. ఎక్కువగా ఆలోచిస్తున్నావు తల్లి. నీ మనసులో ఉండేదేమిటో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలన్న అవసరం లేదు. ఎందుకంటే నీ బాబా సర్వాంతర్యామి అని నీకు బాగా తెలుసు కదా. ప్రతి ఒక్కరిలో కూడా నీ బాబానే ఉంటాడు. నీకన్నా ఎక్కువగా నీ గురించి నాకే బాగా తెలుసు. కాబట్టి నువ్వేమీ ఎలాంటి బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తల్లి. నీ మనస్తత్వం ఏమిటో, నువ్వు ఎలాంటి దానివో, నీ ప్రవర్తన ఏమిటో అన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుసు. నీకు ఎప్పుడు ఏం కావాలో, నిన్ను ఏ విధంగా నేను రక్షించాలో అవన్నీ కూడా నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి బాబాకు ఏమి తెలియదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ నీకు తెలుసమ్మా. కాబట్టి నువ్వు ఇక దిగులు పడకుండా బాబా చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు. నువ్వు సంతోషంగా ఉండు. నీ కోసం నేను ఈ సందేశాన్ని పంపించాలంటే తప్పకుండా ఈ సందేశంలో నీకు ఏదో ఒక సమాధానం తప్పకుండా ఉండే ఉంటుంది. నువ్వు చెడు మార్గంలో పోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది నీ మనసు. కాబట్టి చెడు మార్గంలో అస్సలు పోవద్దు. నీ బాబాకు బాగా తెలుసు నీ మనసు నీ ఆలోచనలు ఏం చేస్తుందో. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నానని తెలుసుకో. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో, నీవు ఏ దారిలో పోవాలనుకుంటున్నావో, నువ్వు అలా చెడు దారిలో పోయావంటే తప్పకుండా నీకు కొన్ని బాధలైతే తప్పవు. కాబట్టి ఈ సందేశాన్ని కోసం మాత్రమే పంపిస్తున్నాను. బాబా చెప్పినట్లుగా నడుచుకుంటావో, నా మార్గంలో నువ్వు నడుస్తావో లేదనేది ఇక నీ ఇష్టం. నీకు ఓటమి అనేది రాదు. నేను హామీ ఇస్తున్నాను తల్లి. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయి. పొరపాటు కూడా నా మాటలు నువ్వు పెడచెవన పెట్టవద్దు, పక్కదారికి పోవద్దు. అలాగే నీవు అలా వెళ్ళావు అంటే నా మాట కాదని నువ్వు అడ్డదారిలోకి వెళ్తున్నావు అంటే ఇక నీ జీవితం అంతా కూడా అంధకారంలో మునిగిపోయినట్లే. కాబట్టి హెచ్చరించి మరీ చెబుతున్నాను చూడు. తర్వాత ప్రాయశ్చిత్తపడి కూడా ఏం లాభం లేదు. మరి నీవు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళితే నీకు మంచి జరుగుతుందో కూడా తప్పకుండా చెబుతాను. ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే. చూడు బిడ్డ, అసలు నీ జీవితం నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకో. నీ మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట గురించి చెబుతాను, విను. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తుపెట్టుకో. ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నిజంగా నన్ను మంచి మార్గంలో పెట్టావని చెప్పి నీ మనసు కనిపిస్తుంది. నీ మనసులో భయాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టు. నీ మనసులో అసలు భయాన్ని స్థానం అనేదే అస్సలు ఇవ్వద్దు. అర్థమైంది కదా. నువ్వు ముందు నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకుంటేనే కదా గెలుపు అనేది నీదవుతుంది, మీ సొంతం అవుతుంది. మరి ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? గుర్తుపెట్టుకో, ఏ గెలుపైనా కానీ ఆటంకం అనేది భయమే అవుతుంది. కాబట్టి నువ్వు మాత్రం భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నుంచి నువ్వు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్ని సాధిస్తావు బిడ్డ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా నీ సాయి రూపంలో నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఇక నీకెందుకమ్మా అంత భయం చెప్పు. ఎందుకు నువ్వు భయపడని అవసరం లేదు అని చెప్తున్నానంటే,
నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉన్నానని ధైర్యం ఇస్తున్నాను. కాబట్టి నువ్వు అసలు భయం అనేదే పెట్టుకోకుండా సంతోషంగా, ధైర్యంగా ఉండు. నువ్వు అర్థం చేసుకోవాలి. నీ సమస్యలన్నింటికీ కూడా నేను తప్పకుండా సరిచేసి నీకు పట్టరానంత ఆనందాన్ని ఇచ్చేటువంటి నీ బాబాను నేను ఎల్లవేళలా నీకు రక్షణగా ఉంటానని ఎన్నోసార్లు ప్రమాణం కూడా చేశాను. కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు. రోజులు తప్పకుండా మారుతాయి. అలాగే సమస్యలు కూడా అన్నీ తీరిపోయి నీ జీవితం మారిపోతుంది. సంతోషకరమైనటువంటి రోజులు అనేవి నీకు దగ్గరలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నానమ్మా. నమ్మకంతో ఉండు బిడ్డ. గతంలో జరిగిపోయిన వాటి గురించి నువ్వు అస్సలు దిగులు పడవద్దు, ఆలోచించవద్దు, అలాగే పట్టించుకోనవసరం లేదు. నీ సంతోషకరమైనటువంటి రోజులను తలుచుకో. నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను పూర్తిగా విసిరి బయటకు పడేయి. అప్పుడు నీ మనసు హాయిగా ఉంటుంది. అలాగే నీకు కావలసినటువంటి ఆనందాన్ని నువ్వే వెతుక్కోవాలి. అలా కాకుండా పోయిన దాన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా దుఃఖిస్తూ ఉంటే ఎలా చెప్పు? ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి మంచి ఫలితాలను ఎప్పుడు పొందావో చెప్పు. నీవు ఆలోచించవద్దని అందుకే చెబుతున్నాను. చూడు, సంతోషాన్ని అందుకునేటువంటి కాలం నీకు తప్పకుండా రాబోతుంది. కాబట్టి ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయే రోజులు వచ్చేసాయనే అనుకో. ఇక నీ కష్టాలకు నాకు అప్పగించావు కదా, ప్రశాంతంగా ఉండు. ఇంకా భయం ఎందుకు చెప్పు? భయం అనేది చాలా భయంకరమైనది. నీకు తెలుసు కదా. అంటే అది 2 అక్షరాలే, కానీ పేరులో ఆ భయం అనేది నీలో ఉంటే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు, అలాగే బయటకు వెళ్ళలేవు. అందుకే ఎప్పటికైనా భయాన్ని నువ్వు పక్కన పెట్టి నీ సాయి నీతో ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకో. అలా ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్నటువంటి మరుక్షణమే బాబా నాతో ఉన్నాడు అనుకున్నటువంటి మరుక్షణమే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు. గుర్తుపెట్టుకో, నేను ఇప్పుడు కూడా నీతో ఉంటున్నానంటే ఎన్నోసార్లు చెప్పాను. నీ తండ్రిని నేనున్నాను, ఎల్లవేళలా నీకు తోడుగా ఉండకపోతే ఎలా చెప్పు? ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి కదా. ఆ క్షణమే కష్టం అనేది రాకుండా నేను జాగ్రత్తగా నిన్ను చూసుకోగలుగుతాను. నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని కూడా తీరిపోతాయని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఆనందం అనేటువంటి వెలుగును నీ జీవితంలోకి తప్పకుండా నువ్వు ఆహ్వానిస్తావు. అలాగే బాధలు, సమస్యలు ఇవేమీ కూడా శాశ్వతం కాదు. నీకు తెలుసు కదా. అయినా కూడా నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నీ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయి. వాటిని నేను తప్పకుండా పరిష్కరిస్తాను. నాపై పూర్తి నమ్మకంతో ఉండు. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనోధైర్యంతో తప్పకుండా ఉండాల్సిందే. సమస్యలన్నింటినీ కూడా చక్కబెడతాను కదా, అన్నింటినీ కూడా నేను తీర్చిదిద్దుతాను. అలాగే నీ సమయాన్ని కూడా మార్చేస్తాను. ఇక నీవు దిగులు పడనవసరం లేదు. నీ బాబా నీకు తోడున్నాడు. ధైర్యంగా నువ్వు ఏ పని చేయాలి అని నువ్వు అనుకుంటున్నావో, నీ మనసులో ఏదైతే పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నావో, నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుతూ ఉంటానని గుర్తించుకో. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావో ఇక నీ ఆలోచనలకే తెలియాలి. ఈ క్షణం ఇప్పుడు కూడా నేను నీకు తోడుగా నీ పక్కనే ఉన్నాను. నీ పక్కనే కూర్చొని ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను. నీ కంటికి నేను కనిపించకపోయినా నేను నీ పక్కనే ఉంటున్నాను. గమనించు. నా స్పర్శ అనేది కూడా నీకు తప్పకుండా తెలుస్తుంది. ఇప్పుడు నేను నా బిడ్డ తలపై చెయ్యి పెట్టి నిమురుతూ ఉన్నాను. బుగ్గ గీస్తూ బోలెడు మాటలు చెబుతూ ఉన్నాను. అలాగే ఈ విషయాలన్నీ కూడా నీ మనసుకు అర్థమవుతుందా? మనసుని అది ప్రశాంతంగా మార్చుకున్నావా? అలాగే నీ ఎడలు నీ చుట్టూ నేనున్నానన్నటువంటి స్పర్శ నీకు అర్థమైందా? నీ జీవితంలో నువ్వు ఆనందించేటువంటి అద్భుతాలను నీ జీవితంలో ఒకదాని తర్వాత ఇంకొకటి అన్నీ కూడా మార్చేసి సవ్యంగా జరిపిస్తాను అనేటువంటి ధైర్యం నీలో పెరిగిపోవాలి. ఎక్కువగా ఆలోచించి బాధపడనవసరం లేదు తల్లి.
ఇంకా నీకెందుకు చెప్పు దిగులు, సంతోషంగా ఉండు. ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలి అని చెప్పి నువ్వు గట్టిగా అనుకుంటున్నావో అదే సవ్యంగా తప్పకుండా నీకు జరిపిస్తాను. నన్ను నమ్ము బిడ్డా. నీ మనసు ఆనందంగా ఉంచడం నీ తండ్రిగా నా బాధ్యత. నీ మనసును నొప్పించే వారికి నేను ఏదో ఒక విధంగా బుద్ధి అయితే చెబుతాను. అది కూడా నువ్వే చూస్తూ ఉండు. ఆ విషయం నీకు తెలియదు. నువ్వు వాళ్ళ గురించి అస్సలు నువ్వు పట్టించుకోనవసరం లేదు. అలాగే నీ బాబా ఇలాగే చెబుతూ ఉన్నాడు అని కూడా అనుకోనవసరం లేదు. అయితే బాబా వాళ్ళేమో నన్ను బాధ పెడుతూ ఉన్నారు, మీరేమో ప్రతిరోజు ఏదో ఒకటి చెబుతూ ఉన్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి ఎప్పుడు బాబా మీరు వారికి బుద్ధి చెప్పేది అని అడుగుతావేమో. అది కూడా చెబుతాను విను. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదా? అన్నీ కూడా నాకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే నీ మనసును చదివినటువంటి బాబాకు ఏం తెలియకుండా ఉంటదు. చూడు, నేను తప్పకుండా వారికి బుద్ధి చెబుతాను. కానీ బిడ్డా, దానికంటూ ఒక సమయం రావాలి. వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంత అయితే ఆనందంగా సంతోషంగా ఉన్నారో దానికంటూ 100 రెట్లు వాళ్ళు బాధపడేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. కాలం ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తుంది అంతే. కాబట్టి ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. నువ్వు దేనికి కూడా భయపడనవసరం లేదు. నువ్వే చూస్తావు కదా, ఆ రోజు నీకే అర్థమవుతుంది. పక్కవారిని బాధ పెడితే, పక్కవారిని ఏ విధంగా అయితే అనవసరంగా దూషిస్తే వారికి ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితి దక్కుతుందో వాళ్ళే అర్థం చేసుకుంటారు. అందుకే నువ్వు ఎవరిని కూడా పొరపాటున కూడా బాధ పెట్టవద్దు. నీ పనేదో చక్కగా నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. అంతే. ఎవరి వల్ల కూడా నువ్వు బాధపడనవసరం లేదు. ఎవరూ కూడా నిన్ను ప్రభావితం చేయలేరు. అలాగే నీ జీవితం అనేది నీది, నీ హక్కు. మరి అలాంటి నీ జీవితాన్ని ఎలా నువ్వు వృధా చేసుకుంటావు, ఎలా వదులుకుంటావు చెప్పు? నువ్వు అనుకున్నట్లే నడవాలి, కానీ ఎవరో అనుకున్నట్లుగా నువ్వు నడవకూడదు. వాళ్ళు వారి మాటల్లో నిన్ను భయపెట్టే ప్రస్తుతం వారు సంతోషంగా ఉండవచ్చు ఏమో, కానీ వారు చేసేటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి నీ గురించి ఆలోచించి నిన్ను ఎలా నాశనం చేయాలన్నటువంటి విధానంగా వారి పనులు గురించి మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ పని పట్ల నువ్వు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ వారికి దూరం పెట్టి ఇదే కదా నువ్వు చేయవలసినటువంటి పని. దీంతో వారికి తప్పక మంచి సమాధానం దొరుకుతుంది. అదే నువ్వు వారికి వేసేటువంటి పెద్ద శిక్ష. అది మామూలు శిక్ష కాదు. ఎందుకు నేను ఈ విధంగా చెబుతున్నానా? నా పనిని గురించి నేను మర్చిపోయి ఎదుటి వ్యక్తుల గురించి ఇంతగా ఆలోచించి నేను ఎందుకు వెనకబాటు పడ్డానా అని వారికే తెలుస్తుంది. అదే వారిని తగినటువంటి శిక్ష. సంతోషంగా, ఆనందంగా, గందరగోళమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఎంతసేపు సమయాన్ని కేటాయించి బాబా సందేశాన్ని వినేందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు అయితే ధైర్యంతో ఉండు. నీ జీవితాన్ని ఏ విధంగా అయితే మలుపులు తిప్పుతానో నువ్వే చూస్తూ ఉంటావు కదా. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.